హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న మొహం లేనిది బొట్టు పెట్టుకుంటుంది ఏమిటది? ప్రశ్న మరొక్కసారండి. మొహం లేనిది బొట్టు పెట్టుకుంటుంది ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్ ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. అట్టిపండు తొక్కని తిన్న వెంటనే పడేస్తూ ఉంటాం కదండి. దాన్ని పడేయకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అట్టిపండు తొక్కనైతే ఒకటి తీసుకుని ఇలాగ తొక్క పైన కొంచెం అయితే బ్రూ అయితే వేసుకోవాలండి. బ్రూ కాఫీ పౌడర్ అయితే కొంచెం అయితే వేసేసుకుని ఇలా మన స్కిన్ పైన ఇలా రఫ్ చేసి రుద్దామనుకోండి మన స్కిన్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్ అయితే కనిపిస్తుందండి. ఇలా ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసి 1 అవర్ తర్వాత క్లీన్ చేసామనుకోండి చక్కగా మన స్కిన్ అనేది మెరిసిపోతుందండి. మంచి బ్రైట్నెస్ అయితే వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, బియ్యం కడిగిన వాటర్ అయితే పారబోస్తూ ఉంటాం కదండి. వీటిలో చక్కగా ఎన్నో పోషకాలు అయితే ఉంటాయి కదండి. ఇందులో మనం బ్రూ కలుపుకొని చక్కగా మన ఇంట్లో ఉన్న పూల మొక్కలకి గార్డెన్లో ఇచ్చుకోవచ్చు. అలానే ఈ బియ్యం కడిగిన వాటర్లో కొంచెం అయితే షాంపూ అయితే వేసేసుకొని ఏ షాంపూ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా కొంచెం అయితే షాంపూ యూజ్ చేసుకొని ఇది మొత్తం కలిసేలాగా ఇలా మిక్సింగ్ చేసేసుకొని మనం తలస్నానం చేసే ఒక 1 అవర్ ముందు ఇలాగ తలకు బట్టి 1 అవర్ తర్వాత చక్కగా తలస్నానం చేస్తే మన చక్కగా హెయిర్స్ అనేది తెల్లగా లేకుండా చక్కగా బ్లాక్ కలర్లో ఉంటాయండి. అలానే చుండ్రు కానీ ఏమీ ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని పొటాటో అయితే తీసుకుని కొంచెం అయితే ఇలాగా మనం తురుముకోవాలండి. ఇలా తురుముకునేది తీసుకుని ఇలా కొంచెం అయితే తురుముకోవాలి. అంటే కొంచెం ఎక్కువగా అయితే మనం మిక్సీ అయితే పట్టుకోవచ్చండి. నేను కొద్దిగా కాబట్టి మీకు చూపించడం కోసం కొంచెం అయితే తురుముకుంటున్నాను. ఇలాగ బంగాళదుంప పేస్ట్ని కొంచెం అయితే వాటర్ తీసుకోవాలండి. అంటే మనకు కొంచెం అయితే వస్తుంటే సరిపోతుందండి. ఇలాగా బంగాళదుంప ఇలాగా తురుముకున్నాం కదండి. ఈ వాటర్ అయితే ఇందులో ఇలా పిండేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే తేనె వేసేసుకొని కొంచెం అయితే బ్రూ ఉంటుంది కదండి, బ్రూ కాఫీ పౌడర్, ఇదంతా కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ లిక్విడ్ చక్కగా మనకి ఇలా కళ్ళ కింద అయితే కొంచెం బ్లాక్ కలర్లో అందరికీ కూడా మచ్చలు అయితే వస్తూ ఉంటున్నాయి కదండి ఈ మధ్యకాలంలో. ఇలాగ కళ్ళ కింద ఇలా మనమైతే కాటన్ అయితే తీసుకోవాలండి. కాటన్ అయితే కొంచెం ఈ లిక్విడ్లో డిప్ చేసేసుకొని ఇలా కళ్ళ కింద మచ్చలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఒక్కొక్కరికి మచ్చలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. 100% వర్క్ అవుతుంది. ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్లో కాటన్ అయితే ఇలా డిప్ చేసేసి కళ్ళ కింద ఇలా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి కళ్ళ కింద ఉన్నటువంటి మచ్చలు పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి. ఇలా క్రమేణా చేస్తూ ఉన్నాం అనుకోండి 1 మంత్లో చక్కగా పూర్తిగా తగ్గిపోతుందండి. ఎటువంటి ఆయింట్మెంట్స్తో మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. 100% వర్క్ అవుతుంది. ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్లో చక్కగా కాటన్ అయితే ఇలా డిప్ చేసేసుకొని కళ్ళ కింద పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మచ్చలు అయితే పోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, కరివేపాకు కాడల్ని కరివేపాకు తీసేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కరివేపాకు కాడల్ని అయితే ఇలాగా తీసేసుకొని ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనం ఏదైనా కర్రీస్లో తాలింపులు గట్ట వేసుకోవడానికి గరిటెనే ఉపయోగించుకోకుండా ఇలాగా కరివేపాకు కాడలతో తిప్పామనుకోండి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 5, కరివేపాకు కాడలనే కాదండి ఇలాగ రెబ్బలు కూడా మన కరివేపాకు తీసేసుకున్న తర్వాత ఇవి కూడా పడేస్తూ ఉంటాం కదండి. వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనకు అనుకోకుండా పళ్ళల్లో ఏమైనా ఇరుక్కున్నప్పుడు టూత్ పిక్లు అయితే మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. అవసరానికి టూత్ పిక్లు లేనప్పుడు ఇలా కరివేపాకు కాడలతో మనం పళ్ళల్లో ఇరుక్కుపోయినటువంటి దాన్ని అయితే తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. కాఫీ పౌడరు ఒక్కొక్కసారి సగం అయితే యూజ్ చేసుకుని సగం అలానే ఉంచేస్తూ ఉంటాము. అదంతా కూడా పాడైపోతూ ఉంటుంది, గడ్డ కడుతూ ఉంటుంది కదా. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాక్ని అయితే ఇలా కొంచెం అయితే స్టవ్ మీద హీట్ చేసేసుకొని ఇలాగ ప్యాకెట్ దగ్గర ఇక్కడ ఓపెన్ చేసిన దగ్గర ఇలా చాకుతో ఇలా అనుకుంటే చాలండి. సీల్ చక్కగా క్లోజ్ అయిపోతుంది. మనకి లోపల ఉన్నటువంటి కాఫీ పౌడర్ గడ్డ కట్టకుండా చక్కగా మనకి అట్లాగే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, ట్యాబ్లెట్లు అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్ సీట్లని పడేస్తూ ఉంటాం కదండి. వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా పడేసే సీట్లని మనం ఎలాగనో పడేస్తూ ఉంటాం కదండి. ఇలాగా సిజర్లకి అయితే షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలాగ ఈ సీట్లని ఇలా కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి షార్ప్నెస్ చక్కగా పెరుగుతుంది. ఇలాగ పడేసే బదులు ఇలా యూజ్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి.
మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 8. ఇలా కుక్కర్కి మూత అయితే మనం అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇలాగ మనకైతే ఒక్కొక్కసారి కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ వండుకున్నప్పుడు పైకంతా పొంగిపోయి హోల్స్ ఇలాగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే నిమ్మబద్ద ఉంటుంది కదండి. ఇలాగ నిమ్మబద్దను అయితే తీసుకొని ముందుగా ఒక 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి, కుకింగ్ పౌడర్ అండి. ఇలా వేసేసుకొని ఆ హోల్స్ దగ్గర తర్వాత నిమ్మరసం ఇలా వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. లోపల హోల్స్లో మనకి ఇరుక్కున్నటువంటి డస్ట్ కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. సాల్ట్ గడ్డలు కట్టకుండా చెమ్మ లేకుండా ఉండాలంటే ఇలాంటి వుడెన్ చెక్కది ఉంటుంది కదండి, స్పూన్ లాంటిది, ఇలా ఈ సాల్ట్లో పెట్టేసుకున్నాం అనుకోండి గడ్డలు కట్టకుండా చెమ్మ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సాల్ట్ మనకి అస్తమానం కూడా గడ్డలు కట్టేస్తూ ఉంటుంది కదండి, అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా చెక్కది వుడెన్ ఇలా స్పూన్ పెట్టేసుకున్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. అరటిపండు తిన్న తర్వాత తొక్కలను పడేస్తూ ఉంటాం కదండి, ఆ తొక్కలను పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక బౌల్ అయితే తీసుకుని దాంట్లో అరటిపండు తొక్కల్ని ఇలా పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఇలాగా ఈ గిన్నెను అయితే స్టవ్ మీద పెట్టుకొని కొంచెం అయితే మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్న ఈ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, పూల మొక్కలకి ఈ వాటర్ చాలా బాగా పనిచేస్తుందండి. బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం అయితే చక్కగా ఈ వాటర్ని అయితే మరిగించుకున్నాం కదండి, ఏదైనా ఒక గ్లాస్లోకి ఇది స్ట్రైన్ చేసేసుకొని ఈ వాటర్ని చక్కగా మనకి ఇంట్లో ఉన్నటువంటి ప్లాంట్స్ మొదల ఇలా పోసామనుకోండి చక్కగా వాటికి మంచి బలం అండి. అలానే మంచి క్రాప్ అయితే ఉంటుంది, పూలు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పడేసి అరటిపండు తొక్కల్ని ఈ విధంగా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది చక్కగా ఒక లిక్విడ్ లాగా ఉపయోగపడుతుందండి, చెట్లకి చాలా బలం అండి. ఇది ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఇలానే చేస్తానండి. పువ్వులు అయితే చూసారా ఎంత చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 11. అయిపోయిన పేస్ట్ ట్యూబుల్ని పడేస్తూ ఉంటాం కదండి, వీటిలో ఎంతో కొంత పేస్ట్ అయితే ఉంటుంది కాబట్టి వీటిని వేస్ట్ చేయకుండా చక్కగా వీటిని అయితే ఉపయోగించుకోవచ్చండి. అయిపోయిన పేస్ట్ ట్యూబుల్లో ఎంతో కొంత పేస్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఇలాగైతే సెదర్ తీసుకుని ఇలాగ పేస్ట్ ట్యూబ్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ముక్కల్లో కొన్ని వాటర్ అయితే పోసి ఇలా చేతితో మొత్తం కూడా రఫ్ చేసి ఇలా అనుకుంటే చాలండి. ఇలా ఈ పేస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి పేస్ట్ అయితే చక్కగా వచ్చేస్తుందండి. ఈ విధంగా చక్కగా పేస్ట్ ట్యూబ్ని అయితే ఈ విధంగా ఉపయోగించుకోవచ్చండి. ఇది చాలా బాగా ఉపయోగపడతాయండి. మన ఇంటిని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా పేస్ట్ ట్యూబులను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కదండి, ఇప్పుడు కొన్ని వాటర్ అయితే పోసేసి చేత్తో ఇలా రఫ్ చేసి అనుకుంటే చాలండి, లోపల ఉన్నటువంటి పేస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా నురగలాగా వస్తుంది కదండి. ఈ వాటర్ని చక్కగా మనం ఇంట్లో గాజు గ్లాసులు కానీ పింగాణి కప్పులు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి, వీటిని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. మనం ఎంత క్లీన్ చేసినా గాజు గ్లాసులు కానీ పింగాణి కప్పులు కానీ వాటిపై ఉన్నటువంటి డస్ట్ మరకలు అలానే ఉండిపోతూ ఉంటాయి కదండి. ఇలా ఈ వాటర్తో క్లీన్ చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తాయి. ఈ విధంగా చక్కగా మెరిసిపోతాయండి. ఇలా గాజు గ్లాసులు కానీ పింగాణి కప్పులు కానీ వాటర్తో ఇలా క్లీన్ చేసామనుకోండి మంచి షైనింగ్ అయితే వస్తాయండి. మనం చక్కగా సోప్తో క్లీన్ చేస్తే మరకల్లాగా అలానే కనపడుతూ ఉంటాయి కదండి, అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా గాజు గ్లాసులని పింగాణి కప్పుల్ని వాటర్తో క్లీన్ చేసి చూడండి, రిజల్ట్ అనేది 100% ఉంటుందండి, పక్కాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా గాజు గ్లాసులని అలానే పింగాణి కప్పులు నేను క్లీన్ చేసి తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి లైవ్లోనే. చక్కగా మనకైతే ఇలా మెరిసిపోతాయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను పెట్టట్లేదండి, ఇలా చక్కగా క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా మెరిసిపోతున్నాయండి. ఇలా గాజు గ్లాసులు కానీ పింగాణి కప్పులు కానీ అలానే గాజు కప్పులు కానీ ఉంటూ ఉంటాయి కదండి, ఇలా ఈ వాటర్తో క్లీన్ చేసామనుకోండి మంచి షైనింగ్ అయితే వస్తాయండి. చూసారా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. రూపాయి ఖర్చు లేకుండా పడేసి వాటితో మనం ఇంటిని అయితే చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కప్పుల్ని గాజు గ్లాసులే కాదండి, మనం ఇంట్లో మాప్ అయితే వేస్తూ ఉంటాం కదండి, ఆ వాటర్లో కొంచెం పేస్ట్ వాటర్ కలిపి ఇలాగా మాప్ వేసుకున్నాం కూడా మనకి చక్కగా మనకి టైల్స్ కూడా మెరిసిపోతాయండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అలానే మిర్రర్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో, అద్దాలు కూడా చక్కగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో ఈ వాటర్ పోసేసి గ్యాస్ స్టవ్ కానీ అలానే మిర్రర్స్ కానీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి.
టిప్ నెంబర్ 12. ఇలాంటి నెట్ బ్యాగ్స్ మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి. ఫ్రూట్స్ కానీ దేనికో దానికి వస్తూ ఉంటాయి. అవి మనం ఎందుకులే అని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి. ఇవి పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా నెట్ బ్యాగ్ని అయితే తీసుకొని బిర్యానీ బాక్స్లో అయితే మనం బిర్యానీ తెచ్చుకున్నప్పుడు బాక్సులు అలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఒక బాక్స్ అయితే తీసుకొని ఇలా నెట్ బ్యాగ్లో అయితే ఈ బాక్స్ పెట్టేసుకొని ఇలాగ మనం సోప్ని మనం బట్టలు అయితే వాష్ చేసుకుంటూ ఉంటాం కదండి. సోప్ని ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, సోప్ వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మనకి చక్కగా యూజ్ అవుతుంది. ఇలా పడేసే నెట్ బ్యాగ్తో మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. సో మీకు ఈ టిప్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మునగాకు అలానే కరివేపాకు సమపాలలో తీసుకొని ఇలాగైతే వాటర్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ ఆకును ఏదైనా ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద ఈ ఆకునంతా కూడా ఒక 1 అవర్ పాటు ఎండలో ఇలా ఎండబెట్టేసుకున్న తర్వాత తేమ లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకున్న ఈ ఆకును గ్యాస్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో కొంచెం సేపు ఇలా హీట్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకొని ఏదైనా ఒక గాజు సీసాలో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం కర్రీస్లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. కరివేపాకు మునగాకు తినని వారికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా అయితే ఎండలో పెట్టేసుకున్నాం కదండి, తేమ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగా ఏదైనా ఒక కళాయి అయితే పెట్టేసుకొని దానిలో ఈ ఆకుని అయితే చక్కగా హీట్ చేసుకోవాలండి. కొంచెం దోరగా హీట్ చేసుకుంటే సరిపోతుంది, ఆయిల్ ఏమీ అవసరం లేదండి. ఇలా గట్టిగా ఉన్నటువంటి ఇలా దోరగా అయితే హీట్ చేసుకోవాలండి. ఇలా దోరగా హీట్ చేసుకున్నాక కొంచెం అయితే చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇలాగా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఏదైనా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు అవసరానికి చక్కగా కర్రీస్లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా పౌడర్ లాగా చేసి మనం కర్రీస్లో పైన వేసామనుకోండి, వాళ్ళకి కరివేపాకు మునగాకు వేసినట్టు కూడా తెలియదండి. ఇందులో అయితే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి, అలానే మన ఆరోగ్యానికి కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. మనం కర్రీస్లో కరివేపాకు వేసామనుకోండి, పిల్లలు ఏం చేస్తారంటే ఇష్టపడిన వాళ్ళు పక్కకు పెట్టేస్తూ ఉంటారు. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలాగా ఈ ఆకునైతే చక్కగా మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు అవసరానికి చక్కగా కర్రీస్లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 14. అనుకోకుండా ఒక్కొక్కసారి గోడల మీద మరకలు పడుతూ ఉంటాయి కదండి. ఈ మరకల్ని చక్కగా ఈ విధంగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా గోడల మీద మరకలు పడినప్పుడు చాక్ పీస్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. చాక్ పీస్ ఒకటి తీసుకుని ఇలాగా మరకల దగ్గర ఇలా రబ్ చేసి రుద్దామనుకోండి, మనకి మరకలు ఉన్నట్టు కూడా కనిపించదండి, ఆ కలర్లో కలిసిపోతుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అవి కనిపించను కూడా కనిపించవండి. ఇలా ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. టిప్ నెంబర్ 15. ఆనియన్ ఒకటి తీసుకొని ఇలా మేక్ అయితే తీసుకోవాలండి. ఇలా మేక్ తీసుకొని 2 పక్కల కూడా అటొకటి ఇటొకటి ఒక హోల్ అయితే పెట్టుకోవాలి. ఇలా 2 హోల్స్ అయితే పెట్టేసుకున్న తర్వాత నీడిల్ తీసుకొని నీడిల్లోనికి థ్రెడ్ని అయితే ఎక్కించుకొని ఇలా ఈ హోల్స్లో నుంచి ఈ నీడిల్ని అయితే పోనిచ్చేసి ఇలా ఈ విధంగా అయితే థ్రెడ్ని అయితే తీసుకున్న తర్వాత థ్రెడ్ని ఈ విధంగా ముడైతే వేసుకోవాలి. మన కిచెన్లో బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా ఈ విధంగా థ్రెడ్ని అయితే తీసాం కదండి, ఈ ముడైతే ఇలా వేసేసి కిచెన్లో ఒక మేకుకి ఎక్కడైనా తగిలించామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. బల్లులు అయితే దూరంగా పారిపోతాయండి. దీన్ని చూసి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి కాబట్టి అలా కిచెన్లో మనం ఎక్కడైనా ఒక మేకకి తగిలించామనుకోండి, మనకు అటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 16. క్యారెట్స్ మనం ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఒకసారి తొడుము దగ్గర మెత్తబడిపోయి క్యారెట్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది, అంటే పాడైపోతూ ఉంటుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా క్యారెట్స్ అయితే ముందైతే వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరబెట్టుకొని ఇలా తొడుముల దగ్గర అయితే కొంచెం అయితే ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా మొత్తం కూడా ఇదిగో చూసారా, ఇక్కడైతే క్యారెట్ అయితే మెత్తబడిపోయి చాలా వరకు కూడా పాడైపోయిందండి. ఇలా ఈ విధంగా అయితే కట్ చేసేసుకొని
క్యారెట్స్ని మొత్తం కూడా ఏదైనా ఒక బాక్స్లో మనం స్టోర్ చేసుకునే ముందు టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దీనిపైన క్యారెట్స్ పెట్టేసి బాక్స్ మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా క్యారెట్స్ పాడవకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కట్ చేసుకున్న కదండి, ఏదైనా ఒక బాక్స్ తీసుకొని టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా క్యారెట్స్ అన్నిటిని కూడా ఇలా పెట్టేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఉంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకు పక్కాగా కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్స్లో మీకు యూజ్ అయ్యాయి అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా వాటర్ క్యాన్లు అయితే మనం అస్తమానం క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి డస్ట్ పట్టేసి పాకుడు ఉంటుంది కదండి, ఈ విధంగా క్లీన్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇలా ఒక గుప్పుడు రైస్ అయితే తీసుకొని నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, నిమ్మరసం తీసేసిన తర్వాత ఆ తొక్కలు కూడా అందులో వేసేసుకొని అంతే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి, రాళ్ళు ఉప్పు కూడా ఇలా ఒక గుప్పుడు అయితే వేసేసుకొని ఇలా కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలా కొన్ని వాటర్ అయితే పోసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత క్లీన్ చేస్తే చక్కగా వాటర్ క్యాన్ అనేది లోపల ఉన్నటువంటి డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా ఫామ్ అయి ఉంటుంది కదండి. ఇలా క్లీన్ చేసుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 18, బట్టలు యూజ్ చేసుకునే బ్రష్ అయితే ఉంటుంది కదండి, ఆ బ్రష్లో ఒక్కొక్కసారి మనం బట్టలకు వాష్ చేసేటప్పుడు ఇలా దారాలు అయితే ఇరుక్కుపోతూ ఉంటాయి కదండి, ఆ దారాలు మన చేతితో తీయాలని ఎంత లాగినా కూడా అవి రావు కదండి. ఇలా ట్రై చేయండి. ఇలాంటి క్లిప్లు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, క్లిప్ అయితే ఒకటి తీసుకుని ఈ విధంగా అనుకుంటే లోపల ఉన్నటువంటి డస్ట్ కానీ దారాలు కానీ ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి క్వశ్చన్కు ఎంతగానో రెస్పాండ్ అయ్యి ఆన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఈ టిప్స్లో మీకు ఏ టిప్ అయితే యూజ్ఫుల్ అనుకుంటున్నారో, ఏ టిప్ మీకు నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.